అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే 33 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని పఠిస్తే చాలన్నమాట. ఎంతటి కోరికైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా ఒక గంటలో తీరిపోతుంది. దీనికోసం మీరు ఎలాంటి పూజ, నైవేద్యం ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. 2 గంటల్లో మీ కోరికల్ని తీర్చే ఒక శక్తివంతమైన మాట అన్నమాట ఇది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా విన్నారు అంటే ఖచ్చితంగా మీ జీవితం అయితే సంతోషంగా మారిపోతుందన్నమాట. ఎంత పెద్ద కోరికైనా సరే వెంటనే తీరిపోతుంది. అసలు అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మాట ఇది. ఇది ఒక మాట, ఒక మంత్రం అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అదేంటి అంటే హనుమాన్‌కి సంబంధించిన ఒక శక్తివంతమైన మాట అన్నమాట. కేవలం 33 సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి. మీరు కోరింది కోరినట్లుగా మీ ముందు నిలబడుతుందన్నమాట. కాబట్టి మీరు ఏమాత్రం కూడా అస్సలు అధైర్యపడకండి. తెలిసిన వాళ్ళకి ఉద్యోగం పోయింది, లేదంటే 2 గంటల్లో మళ్ళీ తిరిగి తెప్పించిన మంత్రం అన్నమాట ఇది. ఈ హనుమాన్ అంటేనే మనకి ఎంతో శక్తివంతమైన దేవుడో మనకు తెలుసు. అలాంటి హనుమాన్‌కి సంబంధించిన ఈ మాటని, ఈ ఒక్క మంత్రాన్ని కనుక మనం చెప్పుకున్నాము అంటే మన జీవితమే మారిపోతుంది. సాక్షాత్తు హనుమంతులు వాళ్ళే వచ్చి మన కష్టాలన్నిటిని కూడా దూరం చేసేస్తారన్నమాట. అద్భుతాలకే అద్భుతమైతే ఈ మంత్రం అయితే చేసి చూపిస్తుంది. ఇక మన జీవితంలో అంతటి శక్తివంతమైన, అద్భుతమైన ఆ మాట ఏంటి? అసలు ఆ మంత్రం ఏంటి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? నియమాలు ఏదైనా ఉన్నాయా అన్న విషయం గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, మీకు కొంచెం కష్టంగా ఏదైనా అనిపిస్తున్నా, దిక్కుతోచని స్థితిలో ఉన్నా సరే అప్పుడు మీకు ఈ మంత్రం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. చేతిలో ఉన్న అవకాశాలు, డబ్బులు, ఉద్యోగాన్ని, బంధాలన్నిటినీ కూడా కొంతమంది దూరం అయిపోతాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక, ఎటు పోవాలో తెలియక, అప్పుడు మీకు ఏది దిక్కు లేదు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి. సరిగ్గా 33 సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి. మీరు ఏదైతే కోల్పోయారో అది ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుందన్నమాట. అలానే మీరు కోరుకుంది ఏదైతే ఉంటుందో అది డెఫినెట్‌గా మీ ముందైతే నిలబడుతుంది. అంతటి అద్భుతమైన మంత్రం అన్నమాట ఇది. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, లేదంటే మీకు అన్ని రోజుల్లో రాయబోతున్నాము అని అనుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు మీకు ఈ పవర్ఫుల్ మంత్రం అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇది చాలా అంటే చాలా శక్తివంతమైనదండి. అందరికీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలానే మంచిగా కూడా అనిపిస్తుంది. ఒకసారి వింటే మీకు తెలుస్తుందన్నమాట. అందుకే నేను ఈరోజు ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక మీకు ఎలాంటి పరిస్థితులున్నా, ఎంత కష్టతరమైన పరిస్థితులున్నా బయటపడేసే ఆ మంత్రం ఈ మంత్రమే అన్నమాట. మీరు మనసులో చెప్పుకున్నారంటే సరిపోతుంది. ఇక ఆ పరిస్థితి నుంచి మీరు పూర్తిగా బయటపడిపోతారు. ఆ హనుమంతుడే బయటపడేస్తారు. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? లేదంటే పోయిన ఉద్యోగం తిరిగి రప్పించుకోవాలని చూస్తున్నారా? లేకపోతే సంతానం కోసమా? మంచి అబ్బాయి కానీ, అమ్మాయి కానితో వాళ్ళతో మంచిగా సంబంధం కుదుర్చుకోవాలని చూస్తున్నారా? పెళ్లి జరగాలన్నా, లేదంటే వివాహంలో ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగించుకోవాలన్నా సరే, ఇక మీరు చేస్తున్న పనిలో ఏదైనా సరే ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతున్నా, చేస్తున్న పనిలో సక్సెస్ రావాలన్నా, వ్యాపారంలో లాభాలు రావాలన్నా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలన్నా సరే మీకు ఈ మంత్రం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగైతే పనిచేస్తుందన్నమాట. ఇంకా మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, ఇలా మీకున్న ప్రతి కోరిక ఏదైనా సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదండి. అలా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఎవరికి చెప్పుకోలేక విలవెల్లాడిపోతూ ఉంటారు కదా. అలాంటి సమయంలో, కష్ట సమయంలో నుంచి మిమ్మల్ని బయటపడాలంటే, మీకున్న కోరికలన్నిటిని కూడా తీర్చాలన్నా సరే ఈ శక్తివంతమైన మాట అనేది పనిచేస్తుంది. మరి అంతేకాదండి, అలానే ఆర్థిక సమస్యలను అతి శీఘ్రంగా దూరం చేస్తుంది. అలానే ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అన్నమాట. చాలామంది జీవితాల్లో ఒక మంచి మార్గాన్ని కూడా నిర్దేశించింది. వాళ్ళ జీవితాలను మంచిగా నిలబెట్టిన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. దీనికి కోసంగా మనం ఏం చేయాలంటే నీట్‌గా స్నానం అనేది చేశాక ఆంజనేయ స్వామి ఫోటో కానీ, శ్రీరాముల వారి ఫోటో ముందు కానీ ఉంచుకొని అక్కడ ఒక దీపం అనేది వెలిగించి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇక ఆ హనుమాన్‌కి సంబంధించిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా హనుమంతుడికి సంబంధించింది కాబట్టి మనం చాలా నియమనిష్టలతో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇక ఈ మంత్రం అనేది పంచముఖ హనుమాన్‌కి సంబంధించిన మంత్రం అండి. ఎంతో శక్తివంతమైంది, అలానే సులభమైంది కూడా. చిన్నపిల్లలు సైతం కూడా చెప్పేసుకోవచ్చు. అంత సులభంగా చాలా ఈజీగా ఉంటుంది ఈ మంత్రము. హనుమంతుల వారు మన జీవితంలోని అడ్డంకుల్ని, ఇబ్బందుల్ని, శత్రువుల్ని, మానసిక సమస్యల్ని ఇలా అన్నిటిని కూడా దూరం చేసి, అలానే మనం ఎదుర్కొనే మానసిక శక్తిని, మనోధైర్యాన్ని కూడా మనకి అందిస్తారన్నమాట. ఎవరు? మన హనుమంతుడు. అలా మనల్ని ప్రేరేపిస్తారు. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగేలా మనల్ని చూస్తారు. అంతటి శక్తివంతమైన పంచముఖ హనుమాన్ మంత్రం అన్నమాట ఇది. ఈ మంత్రము మీరు బయటికి చెప్పుకోకూడదండి. కాబట్టి నేను ఇక్కడ పైకి కూడా చెప్పకుండా
నేను కూడా స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. మరి ఆ మంత్రం ఏంటో మీరు చూసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ మంత్రం ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. అది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదండి, అది ఈ మంత్రము. మీరు కూడా లోపలనే చెప్పుకోండి అనమాట. బయటికి కాకుండా మనసులోనే చెప్పుకోండి. బయటికి మాత్రం పొరపాటును కూడా అస్సలు చెప్పకండి ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని బయటికి అస్సలు పలకూడదనమాట. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటారు, అప్పుడు మీ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. అలానే మీకు ఎలాంటి కష్టం కూడా అస్సలు ఆ హనుమంతుడు మీ దగ్గరికి కూడా రానివ్వరు. మీ చుట్టూ కూడా ఎలాంటి సమస్య కూడా లేకుండా ఉంటుంది. అలానే మీరు కోరుకున్న కోరిక న్యాయంగా ఉంది అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఈ మంత్రం ఎంత శక్తివంతమైందంటే, ఈ మంత్రాన్ని అత్యవసర పరిస్థితిలో ఉన్నవాళ్ళు సరిగ్గా 33 సార్లు చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. మీరు కోరింది వెంటనే నెరవేరిపోతుంది. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అంతేకాదండి, ప్రతిరోజు ఈ మంత్రాన్ని 33 సార్లు మనసులో జపిస్తూ ఉంటే మీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది, ధైర్యము. అలానే ఒక రక్షక కవచంలా హనుమంతుడు మన చుట్టూ ఉంటారనమాట. కాకపోతే ఈ మంత్రాన్ని కాస్త నియమనిష్టలతో ఖచ్చితంగా చెప్పుకోవాలి. పైకి అస్సలు చెప్పకూడదు. అంటే లోపల మాత్రమే చెప్పుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది కేవలం మనసులోనే మననం చేసుకునే మంత్రం. మననం అంటే లోపల నాలుక కూడా కదలకుండా మనసులోనే చెప్పుకోవాలన్నమాట. అలాంటి మంత్రాలకి కొన్ని కోట్ల శక్తి అనేది ఉంటుంది. అందుకే పూర్వం మునులు, ఋషులు కూడా మనసులోనే చెప్పుకునేవారట. అందుకే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అది అట్లానే జరిగిపోతుంది. వాళ్ళకి ఎంతో శక్తి అనేది కూడా ఉంటుంది. అంత శక్తి ఈ మంత్రానికైతే ఉంటుంది. కాబట్టి మంత్రం అనేది గాలిలో కలిసిపోకుండా మంత్రం ఎప్పుడు కూడా మనసులో చెప్పుకుంటే ఆ మంత్రానికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది. ఇక ఆ మంత్రం యొక్క శక్తి మనలోనే ఉండాలి. ప్రతిరోజు జపిస్తే ఎలాంటి సమస్య అయినా సరే ఎదుర్కొనే శక్తి ఆ హనుమాన్ మనకి ఖచ్చితంగా ప్రసాదిస్తారు. ఇక దీనికోసం మీరు ఎలాంటి పూజ చేయాల్సిన అవసరం లేదు. నైవేద్యం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా భక్తి, నమ్మకం, ఇవి మాత్రమే చాలు. ఇక మీ మనసులో ఈ మంత్రం చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. హనుమాన్ ఆలయానికి వెళ్ళి మనం ఏదైనా కోరుకున్నా, మన బాధ, కష్టం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో, కానీ మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం హనుమంతుడి ముందు నిలబడి శ్రీరామనామ జపం చేస్తే మాత్రం శీఘ్రంగా ఫలితాలు వస్తాయి. నా శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు, వీళ్ళకి త్వరగా కోరికలు తీర్చాలు అని వెంటనే మన కోరికలన్నిటినీ తీర్చేస్తారు ఆ హనుమంతుడు. అలానే హనుమాన్కి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకుని ఆంజనేయ స్వామి గుడిలో సమర్పిస్తే మీకున్న సకల దోషాలు, దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి. కష్టాలన్నీ కూడా దూరమైపోయి మీ కోరికలన్నీ నెరవేరిపోతాయన్నమాట. కాబట్టి మనస్ఫూర్తిగా మనం ఆ హనుమంతుడిని పూజిస్తే చాలు. ఇక ఈ మంత్రం అనేది ఏదైతే ఉందో దాన్ని అత్యవసర పరిస్థితుల్లో 33 సార్లు చెప్పుకోండి చాలు. కొంచెం చిన్న చితక కోరికలైతే వెంటనే తీరిపోతాయి. కాస్త పెద్దవైతే మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుంచి, ఆ గంట నుంచి మొదలుకొని 41 రోజుల్లో ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికైతే జరిగి తీరుతుందన్నమాట. మీరు ఈ 41 రోజులు రోజుకి 33 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. ఎంత కష్టమైనా కూడా వెంటనే తొలగిపోతుందన్నమాట. నమ్మి ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి నాన్ వెజ్ తిన్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు ఈ పరిహారం చేయకూడదండి. ఎందుకంటే హనుమాన్కి సంబంధించింది కాబట్టి మనం చాలా నిష్ఠగా చేస్తేనే మనకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హనుమాన్, జై శ్రీరామ్.